హాయ్ ఫ్రెండ్స్, మేము పునీత్ బర్త్డే అయితే గ్రాండ్గా చేయాలనుకున్నాము. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వద్దని చెప్పడంతో ఆగిపోవాల్సి వచ్చింది. వాళ్ళు వద్దు అనడానికి కూడా పర్టికులర్ రీజన్ అయితే ఉంది. అదేంటంటే పండు పుట్టినప్పుడు బార్సాల ఫంక్షన్ గ్రాండ్గా చేశాము. అప్పుడు పండుకి హెల్త్ బాగోక 1 వీక్ హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చింది. సో అప్పుడు మా ఫ్యామిలీ అంతా దిష్టి తగిలింది అని చెప్పి అప్పటి నుంచి వాడికి జరగాల్సిన ఫంక్షన్స్ ఏవి గ్రాండ్గా జరగలేదు. అన్నప్రాసన కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడు మేమైతే బర్త్డే అయితే గ్రాండ్గా చేయాలనుకున్నాము. బట్ ఇది కూడా సింపుల్గా జరిగిపోయింది. మా వాడైతే అసలు నా దగ్గర ఉండనని చెప్పి గోల చేస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తానని చెప్పి బర్త్డే క్యాప్ కూడా ఉంచుకోవట్లేదు, చిరాకు ఇచ్చేసుకుంటూ ఉన్నాడు. ఆ రిలేటివ్స్ని, ఆ చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ చూసి మా వాడైతే చాలా భయపడ్డాడు. నేనైతే వాడు ఏడుస్తాడని చెప్పి అనుకున్నాను. బట్ చాలా మంచిగా ఉన్నాడు. కోకోమిలన్ కేక్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే మా వాడు నిద్దట్లో లేపి ఆ వీడియో పెట్టినా లేచి కూర్చొని చూస్తాడు. సో మేమైతే ఆ కేక్ ఆర్డర్ చేసాము. వాడు వేసుకున్న కాస్ట్యూమ్ వచ్చేసి వాళ్ళ మేనమామ అంటే మా తమ్ముడు తీసుకొచ్చాడు. అండ్ వాడికి ఒక గోల్డ్ చైన్ కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు. వాళ్ళ చిన్న మేనమామ ఒక కాస్ట్యూమ్ అండ్ బైక్ ఆర్డర్ చేశాడు. బర్త్డే చేసుకున్నాం కానీ నాకైతే అంత మంచిగా చేసుకున్నాము అని అయితే అనిపించలేదు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు అని అంటే మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరూ వాడి ఫంక్షన్కి దేనికి లేరు. నాకైతే వాళ్ళిద్దరంటే చాలా ఇష్టము. వాడి ఫంక్షన్కి ఏ ఒక్క ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వలేదు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. సో వాడి బర్త్డే అయితే ఇలా సింపుల్ అండ్ సాడ్గా జరిగిపోయింది. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. సో పండు బర్త్డే ఇలా అయితే అయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.